నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఎవరికైనా కొంచెం భయంగాను బెరుగ్గాను ఉండడం సహజమే. మెల్లగా అక్కడ వాతావరణానికి అలవాటు పడే కొద్దీ భయం పోయి ధైర్యం ఉంటుంది. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. ఉద్యోగంలో చేరిన కొత్తలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ జాగ్రత్త అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో మరింత ఎక్కువ ఉంది. ప్రస్తుత సమాజంలో పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అమ్మాయిల పట్ల వివక్ష మాత్రం కొనసాగుతూనే ఉంది. లైంగికంగా వేధించేవారు ప్రతి రంగంలోనూ ఉంటారు. వారి నుంచి ఎలా తప్పించుకోవాలో చాలా మంది అమ్మాయిలకు తెలియదు. రోజు పక్కనే కూర్చునే కొలీగ్ కావచ్చు, లేదా ఆఫీస్లోని బాస్ కావచ్చు, వేధింపులకు గురి చేస్తుంటే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాదు. బయటకు చెబితే ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చని చాలా మంది భయపడుతూ ఉంటారు. ఈ కార్యక్రమం చూశాక మిగతా విషయాలు. నమస్కారం. సొగసుటోడు తర్మా కార్యక్రమానికి స్వాగతం. సకులు, సొగసుటోడు తర్మాకి ఒక సఖీ కాల్ చేశారు. తన పేరు అతిథి. మరి తనకి ఎలాంటి లుక్ కావాలో తను అడిగి తెలుసుకుందాం. హాయ్ అతిథి. హాయ్ జానీ, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ డెవలపర్. ఓకే, మీకు ఎలాంటి లుక్ కావాలి? ట్రెడిషనల్ లుక్ కావాలి. ఓకే అతిథి, నీకు ట్రెడిషనల్ లుక్ కావాలా? ఓకే, నువ్వు ఎలాగో ట్రెండీగా ఉంటావు కాబట్టి ట్రెడిషనల్ లుక్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, నీకు ట్రెడిషనల్ లుక్ కోసం మనం వచ్చేసాం మెహదీపట్నం రింగ్ రోడ్లోని డార్లింగ్స్ బ్యూటీ సలూన్. మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ మీనాక్షి గారు. మరి నీకు ఎలాంటి లుక్ సెట్ అవుతుందో ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. నమస్కారం అండి. నమస్కారం. తిని మన మోడల్ అతిథి. హాయ్ అదితి. హాయ్. ఈ సఖీ మనకి కాల్ చేశారు. తిను ఆల్రెడీ వెస్ట్రన్లో రోజు కనిపిస్తూనే ఉంది అందరికీ. కొత్తగా ట్రెడిషనల్గా కనిపించాలనుకుంది. సో తనకి ఏ లుక్ సజెస్ట్ చేస్తారు మీరు? ఈ మోడల్ చూస్తే ఫేస్ అంతా పింపుల్స్ ఉంది, డార్క్ సర్కిల్ ఉంది, డ్రై స్కిన్ ఉంది. ఇది మేకప్ లో కవర్ చేద్దాం. హెయిర్ చూస్తే బాగుంది, లాంగ్ ఉంది, మంచి హెయిర్ స్టైల్ చేద్దాం. ఓకే అండి. సో దీని ఫేస్ అంతా పింపుల్స్ ఉన్నాయి, మార్క్స్ ఉన్నాయి, అండ్రైస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని మేకప్ తో కవర్ చేసి హెయిర్ ఎలాగో లాంగ్ ఉంది, చాలా బాగుంది అంటున్నారు కాబట్టి మంచి హెయిర్ స్టైల్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే అండి, ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ మనం మేకప్ చేద్దాం. ఓకే, సో మేకప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి డ్రెస్సింగ్ కంటే ముందు సో ఫస్ట్ మేకప్ చేస్తున్నాం. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్. ఓకే, ముందుగా మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనం క్లీన్జింగ్ చేద్దాం, తర్వాత మాయిశ్చరైజింగ్ చేద్దాం. మనం మార్క్స్ ని, పింపుల్స్ ని కన్సీలర్ తో కవర్ చేద్దాం. తర్వాత ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ అప్లై చేద్దాం. ఓకే అండి, సో అర్థమైంది కదా వ్యూవర్స్. ముందుగా మనకి తన బయట నుంచి వచ్చింది కాబట్టి క్లెన్జింగ్ తో క్లీన్ చేసి, తర్వాత స్కిన్ డ్రైగా ఉందని చెప్పారు కాబట్టి మాయిశ్చరైజర్ తో కొంచెం అలా డిప్ చేసి, తర్వాత మనకి మార్క్స్ ఇవన్నీ కవర్ చేయడానికి మనం కన్సీలర్ తో చేసేసిన తర్వాత ఫౌండేషన్ కాంపాక్ట్ లాస్ట్ లో వేస్తున్నాం అనమాట. ఎందుకంటే దీనికి మార్క్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కవర్ చేసుకొని లాస్ట్ లో మనం కాంపాక్ట్ పౌడర్ అన్ని అప్లై చేస్తే ఆల్మోస్ట్ ఆల్ సగం మేకప్ అయిపోయినట్టే. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఓకే అండి. జాన్వి, ఫౌండేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఐ మేకప్ చేస్తున్నారా? ఐ మేకప్ ఏమేం చేస్తున్నారు? ఐ షేడ్, లైనర్, మస్కరా, కాజల్. సో ఐ మేకప్ అంటే డబుల్ షేడ్ వేస్తున్నారు, సింగిల్ షేడ్? డబుల్ షేడ్. ఓకే, ఏ కాంబినేషన్ లో చేస్తున్నారు? గ్రీన్ అండ్ రెడ్. ఓకే, తన డ్రెస్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉండబోతుందంట. నెక్స్ట్ మనం ఐ మేకప్ చేస్తున్నామండి. స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్.
ఐ మేకప్ అయిపోయింది కదండి, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ లిప్స్టిక్ అండ్ బ్లషర్. ఓకే అండి, లిప్స్టిక్ ఏ కలర్ వేస్తున్నారు? మెరూన్ వేస్తున్నారు అంటే సారీకి మ్యాచింగ్ గా. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఓకే. జాన్వి మేకప్ అయిపోయింది. చాలా బాగుందండి మేకప్, చాలా సింపుల్ గా, చాలా న్యాచురల్ గా, చాలా బాగుంది. అండ్ ఐస్ అండ్ ఆల్సో లిప్స్ స్పెషల్ గా హైలైట్ అయ్యాయి, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ హెయిర్ స్టైల్ కదా, హెయిర్ స్టైల్ ఏం చేస్తున్నా? ట్రెడిషనల్ లుక్ కాబట్టి పఫ్ చేసుకున్నా, జడ వేస్తున్నా. ఓకే, పఫ్ చేసుకొని జడ వేస్తున్నాం, ఎందుకంటే తనకి న్యాచురల్ గా ట్రెడిషనల్ లుక్ కావాలంది కాబట్టి. సో పఫ్ చేసుకొని జడ వేస్తున్నాం, ఎందుకంటే తను ఎప్పుడు లీవ్ చేసుకునే ఉంటుంది. సో పఫ్ చేసుకొని జడ వేసిన తర్వాత తను ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్. జాన్వి మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది, ఎలా ఉంది? చాలా చాలా బాగుందండి. అసలు హెయిర్ స్టైల్, అసలు నార్మల్గా పఫ్స్ అంటే మనం చాలా చూస్తాం కానీ అసలు ఇలాంటి స్టైల్ అయితే నేను ఎక్కడా చూడలేదు. అండ్ తిను కోరిన లుక్ అంటే ఇంకా సూపర్ లుక్ మీరు ఇచ్చారు. అండ్ జడ అల్లి దాన్ని మళ్ళీ కొప్పులాగా వేసి దానికి డెకరేట్ చేశారు కదా, అది ఇంకా సూపర్. అండ్ మేకప్ కూడా, అసలు మేకప్కి తగ్గ హెయిర్ స్టైల్కి తగ్గ మేకప్, ఇంకా డ్రెస్సింగ్ అయితే ఇంకెలా ఉంటుందో. అతిథి, డ్రెస్ చేంజ్కి రెడీయా? యా. ఓకే, సో డ్రెస్ చేంజ్. జాన్వి మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది, కాస్ట్యూమ్ అయిపోయింది, లుక్ ఎలా ఉంది? వావ్, చాలా చాలా బాగుందండి మీనాక్షి గారు. అసలు నిజంగా అతిథి వచ్చినప్పటికి ఇప్పటికి ఎలా ఉందంటే కుందన బొమ్మను తయారు చేశారు. నిజంగా ఎంత బాగుందంటే అసలు ఇలా చూస్తే అలా ఫ్లాట్ అయిపోతారు ఎవరైనా. చాలా చాలా నచ్చింది మీనాక్షి గారు. మా సకులకు ఒక మంచి లుక్ ని పరిచయం చేశారు, ధన్యవాదాలు. సకులు, అతిథి తన లుక్ చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మీరు కూడా డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేయండి. మాకు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 04023556540. ఇదండి ఇవాల్టి మన సొగసు చూడతరమా. మరొక అందమైన ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఉద్యోగ మహిళలు ఎదుర్కొనే మరో పెద్ద సమస్య ఏమిటంటే తమ సొంత తెలివితేటలు, ప్రతిభా పాఠవాలతో పైకి ఎదుగుతున్న అనేక విమర్శలు, వదంతులు మోయాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యే ఒక అమ్మాయి ఎదుర్కొంది. కావ్య అనే అమ్మాయి కొత్తగా ఉద్యోగంలో చేరింది. ఉద్యోగంలో తనెంతో చురుకుతనం చూపించేది. అది బాస్కు నచ్చి ఆమెకు మరికొన్ని స్పెషల్ అసైన్మెంట్స్ కూడా ఇచ్చేవారు. చాలా సందర్భాల్లో తన ఆలోచనలకు ఎంతో విలువ కూడా ఇచ్చేవారు. అలా ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే ప్రమోషన్ కూడా వచ్చింది. అంతే, తోటి కొలీగ్స్ నుంచి అనేక చెడ్డ మాటలు వినాల్సి వచ్చింది. ఆ మాటల్ని తట్టుకోలేక ఆ అమ్మాయి ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్తగా ఉద్యోగంలో చేరిన అమ్మాయిలు ఇలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం చూశాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన వంటల సందడి కార్యక్రమంలో మరొక వెరైటీ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు అర్చన గారు. ముందుగా అర్చన గారికి స్వాగతం చెప్తాం. నమస్కారం అర్చన గారు. నమస్కారం సుజిత. అర్చన గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి నేను. ఓకే, ఈ రోజు మాకు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? పొట్లకాయ సమోసా చేస్తున్నాను. ఓకే, మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే, వాము, ఆయిల్, మైదా, పొట్లకాయ, ఆలుగడ్డ, లెమన్, క్యారెట్ తురుము, కొత్తిమీర, సాల్ట్,
బఠానీలు, కరేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర పొడి. ఓకే అర్చన గారు, పొట్లకాయ సమోసాకి కావాల్సిన పదార్థాలు చెప్పారు, అలాగే తయారు చేసుకునే విధానం చెప్తారా? ఓకే, sure ముందుగా ఏం అండి. చేసుకోవాలి? ముందుగా మనం మైదా, వాము, సాల్ట్ వేసుకొని తడిపేసుకోవాలండి. ఓకే. సో ఆల్రెడీ నేను పూరి పిండిలాగా పూరి తయారు పిండి చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ మీరు చేసుకోవాలి. ఆల్రెడీ చేసుకొని వచ్చాను. ఇది 2-3 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సాఫ్ట్ గా బాగా వస్తాయి. ఓకే, అంటే మైదా అలాగే వాము వేసుకొని సాల్ట్ వేసుకొని చపాతీ పిండిలాగా కలిపెట్టి ఉంచుకోవాలి ముందుగా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఒకటి ప్యాన్ తీసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి కొద్దిగా. ఫస్ట్ దానికి కావాల్సిన కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, అంటే సమోసాలను పెట్టుకోవడం కావాల్సిన స్టఫ్ చేసుకుంటాం కదా, అది ప్రిపేర్ చేసుకుందాం మనం. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కనియండి. సో ఆయిల్ వేడవుతున్నట్టుంది. దీంట్లో ఏం వేసుకోవాలి? ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం కొద్దిగా. ఓకే, కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తారు. అవునండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ నేను పొట్లకాయ ముక్కలు బాయిల్ చేసుకొని తెచ్చాను, అవి వేసుకుందాం. ఓకే, సో ఇలా చిన్న చిన్నగా కలుపుకొని దీన్ని బాయిల్ చేసుకొని ఇప్పుడు వేసుకోవాలి. కొన్ని దీంట్లో క్యారెట్ తురుము, సో ఒక హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువైతే తీయగా వస్తుందేమో. అందులో ఏముండదండి, తీయగా స్వీట్నెస్ అంటూ ఏం రాదు. ఇది వేగాక ఏం చేసుకోవాలి? నెక్స్ట్ దీంట్లో సాల్ట్. సో సాల్ట్ సరిపడినంత. సరిపడేంత సాల్ట్. సో ఎలాగో పొట్లకాయ ఉడికించి పెట్టుకున్నారు కాబట్టి అంత ఎక్కువగా తీసుకోకూడదు. టైం తీసుకొని తొందరగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉడికించిన బఠానీలు వేసుకుందాం. ఓకే, దీన్ని ఆల్రెడీ ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి బఠానీ. దీంట్లో పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చా? పచ్చి బఠానీని వేసుకోవచ్చు, లేదనంటే ఉడికించి పెట్టుకుని ఈ బఠానీని వేసుకోవచ్చు. నెక్స్ట్ జీరా పౌడర్ వేసుకుందాం కొద్దిగా. ఉడికించిన బంగాళదుంపలు. ఓకే, ముందే ఉడికించుకుందాం. ఓకే, స్మాష్ చేసుకోవాలి. ఇంకేం వేసుకోవాలండి? కొత్తిమీర లాస్ట్ లో. చూడండి అయిపోయిందా? కొద్దిగా 2 minutes. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం పిండుకుందాం. ఓకే, లాస్ట్ లో నిమ్మరసం పిండుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఈ స్టఫ్ని తీసేసి పక్కన పెట్టేస్తాం. ఓకే, వచ్చినాక తర్వాత ఏం చేసుకోవాలి? ఫస్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ వేడి పెట్టుకుందాం. ఓకే, దీంట్లో సమోసాలకు వేగడానికి అంత ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఈ ఆయిల్ హీట్ ఎక్కే లోపు మనం పూరిలా చేసుకొని దాన్ని స్టఫింగ్ చేసుకుందాం. సమోసాలాగా చపాతీలాగా చేసుకుందాం అండి. సో రౌండ్ గా చేసేసుకోవాలి. అవునండి. చపాతీలా చేసేసుకున్నాం కదా, దీనిపైన వేసుకుందాము. సో మేకర్ మీద అలా మేకర్ మీద పెట్టుకోవాలి. సో ఆల్రెడీ మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి. ఓకే, ఆ మధ్యలో పెట్టేసుకోండి. సో మేకర్ తోటి అలా ఒకసారి ప్రెస్ చేసేసుకొని గట్టిగా ఈ ఎక్స్ట్రాస్ ఉన్నాయి తీసేసేయాలి. ఓకే, సో ఇలాంటి మేకర్స్ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్.
ఇలా వచ్చేస్తాయి మనకు. ఓకే, కరెక్ట్ షేప్ లో వస్తాయి అన్నమాట. సో ఇట్లా తయారు చేసుకొని వేసేసుకోవడమేనా? అర్చన గారు, మనకి ఎన్ని కావాలని చేసేసుకున్నాం కదా? అవునండి. తర్వాత ఏం చేసుకోవాలి? సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. ఓకే, ఇది ఇంకా ఆఫ్ చేసేసేయండి. సర్వింగ్ ప్లేట్ ఇవ్వండి, దాంట్లో పెడదాం. ఓకే, మిర్చితో గార్నిష్ చేసుకున్నారు. అవునండి. సో మిర్చి, వేయించిన మిర్చి అది మిర్చితో కలిపి తింటే చాలా బాగుంటుంది. అవునండి. సుజిత, పొట్లకాయ సమోసా రెడీ. టేస్ట్ చూసి చెప్పేలా ఉందో. తప్పకుండా అండి. చూసారు కదండి అర్చన గారు తయారు చేసిన పొట్లకాయ సమోసా. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. పొట్లకాయ సమోసాకి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు, ఉడకబెట్టిన బఠానీ, ఉడికించిన బంగాళదుంపలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయలు, మైదా పిండి, వాము, ఆయిల్. పొట్లకాయ సమోసా తయారు చేసుకునే విధానం: ముందుగా మైదా, వాము, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నూనె పోసి వేడెక్కిన తరువాత దానిలో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన పొట్లకాయ ముక్కలు, క్యారెట్ తురుము, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించిన బఠానీ, జీరా పౌడర్, ఉడికించి స్మాష్ చేసిన బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చపాతీ పిండిని పూరీల్లో చేసి సమోసా మేకర్ మీద పెట్టి మధ్యలో రెడీ చేసి పెట్టిన పొట్లకాయ మిశ్రమాన్ని వేసి క్లోజ్ చేసి ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడెక్కిన నూనెలో రెడీ చేసి పెట్టిన సమోసాలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే వేడి వేడి పొట్లకాయ సమోసా రెడీ. పొట్లకాయ సమోసాకు కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీన్ని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అర్చన గారు, చాలా బాగుందండి. ఎప్పుడు చేసుకునే సమోసా కన్నా ఈ స్టఫింగ్ తో చాలా బాగుంది సమోసా. ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి అర్చన గారు తయారు చేసిన పొట్లకాయ సమోసా. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటగా తెలిస్తే మా వంట సందడి కార్యక్రమంలో మీరు పాల్గొనాలనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. మా నెంబర్ 04023365540. ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు మా వంట సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఇవాల్టి వంట సందడి కార్యక్రమం. రేపు మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. కొత్తగా ఉద్యోగంలో చేరిన అమ్మాయిలకు నిపుణులు ఇచ్చే సలహాలు ఏమిటంటే, ముందు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మరీ నెమ్మదిగా ఉండడం, అతి ఉత్సాహం రెండూ మంచిది కాదట. నాకు అన్నీ తెలుసు అన్న భావన కాకుండా నేను నేర్చుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తాను అన్నట్లు ఉండాలట. ఇతరులతో కబుర్లు చెప్తూ ఉండకూడదు. కొలీగ్స్తో కబుర్లు చెప్పుకుంటూ ఒక్కసారి మేనేజ్మెంట్ దృష్టిలో పడితే అదే ముద్ర స్థిరపడిపోయే ప్రమాదం ఉందట. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన పట్ల అందరికీ గౌరవభావం కలిగేలా అమ్మాయిల ప్రవర్తన ఉండాలట. వస్త్రధారణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. ఎందుకంటే మన వస్త్రధారణే మన వ్యక్తిత్వాన్ని అవతలి వారికి చాలా వరకు పరిచయం చేస్తుందట. నిపుణులు చెప్పిన సూచనలు బాగున్నాయి కదా? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.